అనంతపురం జిల్లా మామిడి మాకుల పల్లెలో ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్ధప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాత్రుల్లో ఘోరాలు జరగవచ్చు, ఆడవాళ్ళు సొమ్ములు ఎత్తుకోవచ్చు, దొంగతనాలు చేయొచ్చు. పోలీసులు తెలుగుదేశం వాళ్ళు పర్మిషన్ లేకుండా ఊర్లో అనంతపురం జిల్లా మామిడి మాకులపల్లిలో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అప్పుడు తాగలేక చనిపోయినటువంటి సిద్ధప్ప కుటుంబానికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఉదయం జగన్మోహన్ రెడ్డికి రావడం జరిగింది. అడుగడుగున రైతులు స్వాగతం పలికారు. ఎందుకంటే అనంతపురం జిల్లా తీవ్ర కరువైన పరిస్థితి, ఇక్కడ చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి భరోసా రాలేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు భరోసా కల్పించాలి, వాళ్ళలో ధైర్యం నింపాలి, ఆత్మహత్యలు ఒకటే పరిష్కారం కాదు అన్న లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి రైతుల వద్దకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం మామిడాకుల పల్లిలో ఉన్నాం. ఇది లేపాక్షి మండలంలోని విలేజ్. ఈ విలేజ్ లోనే సిద్ధప్ప అనే వ్యక్తి రైతు, ఆయనకు 1.25 ఎకరా పొలం ఉంది. దానికోసం దాదాపు 1.5 లక్షల రూపాయలు అప్పు చేశారు. అప్పుగానే నిలిచింది. ప్రభుత్వం వైపు నుంచి సహాయం ఉండలేదు, అలాగే రుణమాఫీ సైతం వర్తించలేదు. ఈ సిద్ధప్ప చనిపోయిన రైతు సిద్ధప్పకు 2 కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె ఫిజికల్ హ్యాండిక్యాప్, చిన్న మామూలుగా ఉండేది. చిన్న ఆవిడకు పెళ్లి చేయడానికి సైతం అప్పు చేయడం జరిగచ్చు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఆ రైతు కుటుంబం సభ్యులు మహిళలు ఎంతరో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి తమ ఓటును వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సైతం వారితో వాళ్ళ బాధలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉంటుంది, అన్ని విధాలుగా అండగా ఉంటాము. ఆత్మహత్యలు ఒకటే పరిష్కారం కాదు, ఖచ్చితంగా ధైర్యంగా ఉన్నప్పుడు మంచి రోజులు భవిష్యత్తులో వస్తాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద వచ్చింది రైతులకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తాం, గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరుగుతుంది, భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మహిళ మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి చూసినట్టు ఏ విధంగా చెప్పుకోవాలో, తమ బాధలను చెప్పుకోవాలా, ఆయన చూసినందుకు సంతోషం వ్యక్తం చేయాలని తెలియని పరిస్థితి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చూసామన్న ఆనందంలో ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితి బ్యాక్గ్రౌండ్ చూసి చాలా దయనీయమైనది. ఒక పేద కుటుంబం ఏదైతే ఉందో మామిడాకులపల్లిలో ఈ సిద్ధ కుటుంబం ఒక చాలా పేద కుటుంబం. ఇలా కేవలం 1.25 ఎకరా పొలం మాత్రమే. దీని కోసం 1.5 లక్షల మేరకు అప్పు చేశారు. ఆ అప్పు తిరిగి చెల్లించడానికి పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఒకవైపు బ్యాంకర్లు కావచ్చు, మరోవైపు మిగతా పక్కన వడ్డీలు ఇచ్చిన వాళ్ళు సైతం గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు చెప్పారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. అప్పట్లోనే వీళ్ళు ధైర్యపడ్డారు. ఖచ్చితంగా మా రుణాలు మాఫీ అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే వాళ్ళు ధైర్యపడ్డారు, ఖచ్చితంగా ఆ విధంగానే సహకరించారు. కానీ తీరా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి చాలా నెలలు గడుస్తున్నా కానీ రుణాలు మాఫీ అయినాయని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది. తెలుగుదేశం పార్టీ నేతలు సైతం స్వీట్లు పంచుకుంటున్న పరిస్థితి. కానీ వాస్తవమైన పరిస్థితి ఏంటో మనం గ్రౌండ్ లో చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది. మనకు ఇందుకు ఉదాహరణగా ఇప్పుడు మామిడాకులపల్లిలో ఈ కుటుంబం పడుతున్న ఆవేదన, ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ ఇచ్చిన మాట మేరకు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరైతే అనంతపురంతో పాటు చాలా జిల్లాల్లో కరువు బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్నారో ప్రతి కుటుంబానికి నేను వెళ్తాను, వాళ్ళకి భరోసా కల్పిస్తాను. ఎవరో ఆత్మహత్యలు చేసుకోవాలి, ఆత్మహత్యలు ఒకటే పరిష్కారం కాదు, భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించడానికి రైతుల వద్దకు నేను వెళ్తా అని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట మేరకే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అనంతపురం జిల్లాకు వచ్చారు. మొదట కొడికొండ చెక్ పోస్ట్ కు 10:30 గంటలకే వచ్చారు. అని అక్కడి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ రైతు కుటుంబం ఉంది, ఇది మామిడాకులపల్లె. కానీ అక్కడి నుంచి రావడానికి చాలా అడుగడుగున రైతులు మహిళలు ఘన స్వాగతం పలికారు. రైతులు తమ గోడు చెప్పుకోవడానికి, తమ కష్టాలు చెప్పుకోవడానికి జగన్ ఎదురు చూశారు. ఈ సందర్భంగానే చాలా చోట్ల టైం లేట్ అవుతూ వస్తుంది. వాస్తవంగా మనం ఉన్నత ప్రాంతం జగన్మోహన్ రెడ్డి ఏదైతే భరోసా కల్పిస్తున్నారో ఆ కుటుంబానికి ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో రావాల్సింది. ఇప్పుడు దాదాపు 2:30 పైబడి టైం కావాల్సింది. ఈ టైం అంటే చాలా జాప్యం ఉంది. ఒకవైపు మండుతున్న ఎండలు తీవ్రమైనటువంటి 3 గంటలు పైబడి కావస్తుంది. తీవ్రమైనటువంటి ఎండల వైపు ఉన్నా కానీ ఏ ఒక్కరు అసంతృప్తి కాకుండా జగన్ రాకుండా ఎదురు చూశారు, ఘన స్వాగతం పలికారు. మహిళలు సైతం పెద్ద ఎత్తున పలికారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సిద్ధప్ప కుటుంబంలోనే ఉన్నారు. వాళ్ళు అధైర్యపడవద్దని చెప్తున్నారు. అలాగే వాళ్ళ కుటుంబ నేపథ్యం తెలుసుకుంటున్నారు. ఎంత పొలం ఉంది, గతంలో ఏమైనా అప్పులు చేశారా, ఎలాంటి పంటలు వేశారు, ఎన్ని బోర్లు ఉన్నాయి, ఆ బోర్లు ఉంటే ఎంత వాటర్ ఉండేది, ఆ వాటర్ పడకపోవడానికి మళ్ళా ఏమైనా బోర్డు ప్రయత్నం చేశారు. ఇలాంటి భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి
చేస్తున్నాడు. ఆ మహిళలు సైతం జగన్మోహన్ రెడ్డి మాటలు వినడానికి ఉంటున్నారు. ఒకవైపు మేము కూడా ధైర్యంగా ఉంటామని ఒక జగన్ కే భరోసా కల్పించే పరిస్థితి మహిళలు మనం స్పష్టంగా కలిసి మనకు విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే ఉంటో ఈ పేద రైతు పొలం అంటే ప్రాణంగా భావిస్తాడు, వ్యవసాయం అంటే అమితంగా చాలా ఇష్టపడతారు ఈ అనంతపురం జిల్లా రైతులు. కానీ ఈ కరువు రక్కసి ఈ అనంతపురం జిల్లా రైతులను తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. అయితే తీవ్ర నష్టాల పంటల కాపాడుకోవడానికి ఒక్కొక్క రైతు 5-6 బోర్లు వేశారు. ఒక్కొక్క బోర్డుకి కనీసం లేదంటే 2 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఒక బోర్డు దాదాపు 1000 అడుగుల లోతు బోరు వేసిన నీరు పడని పరిస్థితి. అంటే తీవ్రమైనటువంటి కరువు కరావృత్యం చేస్తున్న నేపథ్యంలో ఇలా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది, అండగా నిలవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ ప్రయత్నం ప్రభుత్వం చేయకపోవడం పట్ల రైతులు పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు. ఇప్పుడు పాశ్చాత్యపడుతున్నారు. మనం ఏం చేశాము, 8 నెలలు 10 నెలల క్రితం చంద్రబాబు మనకి ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా జిల్లాలో చర్చనీయాంశం ఉంది. పెద్ద ఎత్తున రైతులు ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా కష్టాల నుంచి గట్టెక్కుతాము, రుణాలన్నీ మాఫీ అవుతాయి, డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయి, ఇలాంటి ఆశలతోనే వాళ్ళంతా ఎంతో ఎదురు చూశారు. కానీ వాస్తవంగా ఆచరణలో అదంతా జరగకపోగా కేవలం మొక్కుబడిగా రుణమాఫీ జరిగిందనేది ఇప్పుడు ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు మనం అండగా నిలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రైతుల దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళను ధైర్యపరచాలి, వాళ్ళు నిరాశ ఉండకూడదు. ఖచ్చితంగా వాళ్ళని ధైర్యపరిచినప్పుడే మంచి రోజులు ఉంటాయి. ఏ ఒక్కరు ఆత్మహత్య అనేది పరిష్కారం కానే కాదు, ప్రాణం ఉంటే ఏమైనా సాధించవచ్చు అనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ఈ భరోసా యాత్రకు శ్రీకారం చుట్టాడు. అనుకున్న విధంగానే ఇవాళ ఈ జిల్లాకు అడుగు పెట్టాడు. ఇవాళ ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కొరికొండ చెక్ పోస్ట్ దగ్గర రావడం జరిగింది. అక్కడే రైతులు, మహిళలు, యువకులు భారీ ఎత్తున స్వాగతం పలికారు జగన్మోహన్ రెడ్డికి. అక్కడి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ మామిడాకుల పల్లె ఉంది. అక్కడికి చేరుకోవడానికి ఇప్పుడు 3 గంటల 10 నిమిషాలు కావచ్చు. అంటే ఎంత సమయం పెట్టిందో, మనకు ఎంత జాప్యం అవుతుందో, అడుగడుగున రైతులు, మహిళలు భారీ ఎత్తున స్వాగతం పడక వల్లనే జాప్యం జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో మహిళలు జగన్మోహన్ రెడ్డికి తమ ఆవేదనను, తమ ఇబ్బందులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీటు ఓకే మధు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.